హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో ఒకేసారి 16 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సోదాలకు సంబంధించిన మంత్రి పొంగులేటి నుంచి ఎలాంటి స్పందన లేదు. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో ఒకేసారి 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుపుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సోదాలకు సంబంధించి మంత్రి పొంగులేటి నుంచి ఎలాంటి స్పందన లేదు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్ లో ఈడీ సోదాల కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చిన 16 ఈడీ అధికారుల బృందానికి సంబంధించి హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ లో అనే ఫామ్ హౌస్ కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, 16 బృందాలకు సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సిఆర్పిఎఫ్ పోలీసుల భారీ పోలీసు బందోబస్తుల మధ్య మాత్రం ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈడీ సోదాలకు సంబంధించి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎలాంటి స్పందించలేదు. మరొక వైపు గతంలో ఏదైతే స్కామ్లో వచ్చిన ఏదైతే ఆరోపణల నేపథ్యంలో కూడా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఏదైతే కంపెనీలపై కూడా సోదాలు అయితే అధికారులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో కూడా ఈ 16 చోట్ల కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ఏదైతే 16 బృందాలు ఉదయం నుండి కూడా పొంగులేటి నివాసం జూబ్లీహిల్స్ కావచ్చు, అదేవిధంగా ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఈ ఈడీకి సోదాలకు సంబంధించి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించలేదు. అయితే గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కూడా ఏదైతే 650 కోట్లకు సంబంధించిన డిటిఎస్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు 3 బోనస్ కంపెనీల ద్వారా కూడా డిటిఎస్ అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణల నేపథ్యంలో కూడా 6 నెలల క్రితమే కూడా కేసు నమోదు చేసింది ఈడీ. సో ఈ నేపథ్యంలో దీనిలో భాగంగానే ఈ రోజు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన ఈడీ అధికారుల బృందం పొంగులేటి నివాసాలకు సంబంధించి ఇటు ఫామ్ హౌస్ కావచ్చు, హిమాయత్ సాగర్, అదేవిధంగా జూబ్లీహిల్స్ నివాసం కావచ్చు, అదేవిధంగా కంపెనీలకు కావచ్చు 16 చోట్ల అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.